హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. ఆ యొక్క సమాచారం అంతటిని మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, అదేవిధంగా మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసి పెడతాను. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అనేటివి, హైండ్ నోట్స్ అనేటివి, అదేవిధంగా మెటీరియల్ అనేటివి మీకు ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది మన యొక్క యాప్లో. టెస్ట్ సిరీస్ కూడా మీకు లో కాస్ట్లో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. చాలా క్వాలిటీగా ఉంటుంది, టాపిక్ వైజ్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా ప్రశ్నలు ఉంటాయి. మీకు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఈ లో కాస్ట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా 100% యూస్ఫుల్ ఉంటుంది మిత్రమా. మీరు ఒకసారి రాసే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు యూస్ఫుల్ అనేటివి ఉంటాయి. సో మీరు ఈ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే ఈ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్ సంబంధించిన సీటెట్, ఆల్ సెంట్రల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని టెస్టులు, సీటెట్ కావచ్చు, ఇవన్నీ టెస్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా అందుబాటులోకి వచ్చేస్తుంది. సో డిఎస్సి టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఇవి మీకు ఫ్రీగా వస్తాయి. డిఎస్సి టెస్ట్ సిరీస్ కూడా మిత్రమా అందరికంటే లో కాస్ట్ అమౌంట్ ఉంటుంది. సో విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి కూడా ఉంటుంది. మీకు వాళ్ళ క్వాలిటీగా దీని యొక్క వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి ఎగ్జామ్, మీకు డిఎస్సి ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు దాని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. దీనికి ఎలాంటి ఎక్స్పైరీ డేట్, మీ యొక్క ఎగ్జామ్ రాసేంత వరకు ఇది మీకు ఈ టెస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే 10న గ్రూప్ 1 ఫలితాలు అయితే ఇవ్వబోతున్నారు. 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది. అదేవిధంగా 15న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల జిఆర్ఎల్, టీజీపీఎస్సీ ప్రకటన అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే గ్రూప్ 6కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా అవరోహణ పద్ధతిలో ఇవ్వబోతున్నారు. సో అవరోహణ పద్ధతిలో ఇచ్చి అవరోహణ పద్ధతిలోనే రిక్రూట్మెంట్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ అయిన తర్వాత దాని తర్వాత గ్రూప్ 2, దాని తర్వాత గ్రూప్ 3, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇవ్వబోతున్నారు 17న. సో ఇవన్నీ అవరోహణ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఇంకో విషయం ఏం చెప్పారంటే వీళ్ళు తప్పుడు ప్రచారం చేసినట్లయితే చర్యలు తప్పవని టీజీపీఎస్సీ చైర్మన్ గారు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్రూప్ 1తో పాటు ఇతర పరీక్షలకు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశన్ చెప్పారు. అదేవిధంగా నిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్ జరుగుతుందని, అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా మధ్యవర్తులు సంప్రదిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులు తమకు సహాయం చేస్తారని, ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై ఆధారాలతో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ సమాచారాన్ని కమిషన్కు తెలపాలనుకుంటే విజిలెన్స్ నంబర్ ఉంది. సో ఈ నంబర్కి 9966700339కి కానీ లేకుంటే మెయిల్ కూడా చేయవచ్చని, మెయిల్ కూడా ఇవ్వడం విజిలెన్స్ tgpsc.gov.inకి మెయిల్ కూడా మీరు చేయవచ్చును. సో ఇది ఎవరైనా మధ్యవర్తులు మనీ ఇస్తే జాబులు ఇస్తామని ఎవరన్నా చెప్తే తప్పకుండా మీరు కంప్లైంట్ చేయండి అని చైర్మన్ గారు అయితే చెప్తున్నారు. సో అలాంటి వాటిని మీరు ఫేక్ గాలని, డబ్బులకి ఇస్తామనే వాళ్ళని నమ్మకండి. సో మోసపోకండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మీకు చూడండి 35 సార్లు విఫలమై ఎట్టకేలకు ఐఏఎస్గా సెలెక్ట్ కావడం జరిగింది. సో ఐఏఎస్ కావాలనే కల. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 35 సార్లు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగాల్లో విఫలమై తర్వాత ఆత్మవిశ్వాసంతో 2018లో 104 ర్యాంకుతో ఐపీఎస్, 2021లో 70వ ర్యాంకుతో ఐఏఎస్ అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు. కాబట్టి సో ఫెయిల్యూర్ అనేది కామన్ కాబట్టి తప్పకుండా మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మనం ఏదైనా సాధించవచ్చు అని మనకు దీని ద్వారా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఆడబిడ్డలకు 14,000 ఉద్యోగాలు ఈరోజు నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు. 14,000 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ. ఈరోజు మహిళా దినోత్సవం రోజున 1,00,000 మందితో సభ ఉంది. ఈ బహిరంగ సభలో ఉద్యోగాల భర్తీపై ప్రకటన అయితే చేయబోతున్నారు. సో మొత్తానికి ఈ 14,000 ఉద్యోగాల నోటిఫికేషన్తో పాటు సో కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్ సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలు కావచ్చు. ఈరోజు బహిరంగ సభలో ఏమైనా సీఎం గారు మాట్లాడతారేమో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే ఒక విషయాన్ని అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్, మిగతా టీజీపీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లన్నీ
మనకు మే నెలలో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ మేలో వచ్చినట్లయితే దీని యొక్క ఎగ్జామ్ జూలై ఆగస్టులో అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రులు. సో అదేవిధంగా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ అని మే 1 నుండి ఇస్తామని ఆల్రెడీ టీజీపీఎస్సీ చైర్మన్ గారు గతంలో చెప్పారు. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్స్ కూడా మే తర్వాత అంటే మే నెలలో తర్వాతనే ఈ యొక్క నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా వేకెన్సీస్ విషయంలో ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మిత్రమా, డిఎస్సి విషయానికి సంబంధించి మనకు ఈ మార్చి నెలలో చాలా రిటైర్మెంట్స్ అనేటివి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రిటైర్మెంట్స్ అవుతున్నాయి. సో డిఎస్సి నోటిఫికేషన్ అయితే 6,000 తోటి ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. కానీ దాదాపుగా 7 నుంచి 10,000 మధ్యలో ఆ నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు డిఎస్సికి సంబంధించి. దాంట్లో ఎస్జిటి ఖాళీలు ప్రతి జిల్లాలో ఉంటాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ విషయం, ఇంకో విషయం ఏంటంటే మిత్రం, మరో టెట్ వచ్చేసరికి మీకు ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఈ టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ మీకు జూన్లో ఉంటుంది. ఇది టెట్కి సంబంధించిన అంశం. డిఎస్సి నోటిఫికేషన్ మేలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో అంటే నోటిఫికేషన్ ఈ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ జూలై ఆగస్టు నెలలో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి డిఎస్సి 2023లో ఏ విధంగా అయితే కంప్లీట్ అయిందో సో అదే విధంగా ఈ డిఎస్సి కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మీరు ఏది ఏమైనా తప్పకుండా మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. డైలీ ఎగ్జామ్స్ రాయండి, టాపిక్ వైజ్ డైలీ చదవండి, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. చాలామంది కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారు, కొందరు మాత్రమే ప్రిపరేషన్ని తగ్గించుకొని నష్టపోతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి డిఎస్సికి సంబంధించిన గత డిఎస్సిలో మిస్ అయిన ప్రతి అభ్యర్థి కంటిన్యూ ప్రిపరేషన్లో కసిగా చదువుతున్నారు. ప్రతి ఒక్కరు లైబ్రరీలో డైలీ 8 to 10 అవర్స్ కేటాయిస్తున్నారు. సో వేరే వాటి మీద సమయాన్ని పెట్టకుండా ఓన్లీ డిఎస్సి మీదే డైలీ ప్రిపేర్ అయ్యే మిత్రులు చాలా వేలలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ ఎవరన్నా ఇంకా ప్రిపరేషన్ కంటిన్యూ చేయకుండా తర్వాత చదువుదాంలే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనుకున్న మిత్రులు ఎవరున్నా నష్టపోతారు మిత్రమా. నోటిఫికేషన్ వచ్చాక చదివితే మనం కాంపిటీషన్ని తట్టుకోలేము. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 నెలల్లో మనకు ఎగ్జామ్స్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి సో 2 monthsలో మన ప్రిపరేషన్ అనేది కాదు. కాబట్టి ఈ ఉన్నటువంటి మంచి సమయం ఉంది. సో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. డైలీ కంటిన్యూ ప్రిపరేషన్లోనే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయండి, మళ్ళీ చదవండి. సో నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయండి, RRR ఫార్ములాని యూజ్ చేయండి. సో రివిజన్, రీడింగ్, రివిజన్ నెంబర్ ఆఫ్ టైం ఇలా ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అనేది అవుతుంది మిత్రమా. చూడండి, ఇక్కడ టెట్ నోటిఫికేషన్ ఏప్రిల్లో వచ్చిన దీని యొక్క ఎగ్జామ్స్ అనేటివి జూన్లో ఉంటాయి. డిఎస్సి నోటిఫికేషన్ మేలో వస్తే దీని యొక్క ఎగ్జామ్స్ జూలై ఆగస్టులో దీని యొక్క ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. సో మీ యొక్క రిక్రూట్మెంట్ మళ్ళీ సేమ్ అక్టోబర్ కల్లా రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది. మొత్తానికి డిఎస్సి 2025లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎస్జిటికి సంబంధించిన పోస్టులు ప్రతి జిల్లాలో ఉంటాయి. సో వేకెన్సీస్ కూడా 7 నుంచి 10,000 మధ్యలో ఖాళీలు ఉండే అవకాశం ఉంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ ఇక్కడ సో ఉన్న సమాచారాన్ని తెలుసుకుని చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో పేపర్లో రాలేదు. సో ఉన్నటువంటి సమాచారాన్ని కనుక్కొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో మీరు నిరుత్సాహపడకండి, ఉత్సాహంతో చదవండి. డిఎస్సి 2025లో తప్పకుండా నేను జాబ్ సాధిస్తాను అనే ఉత్సాహంతో కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. తప్పకుండా మీకు డిఎస్సి 2025లో జాబ్ అనేది వస్తుంది. సో మీరు ఓపికతోటి చదవండి, తప్పకుండా నోటిఫికేషన్ ఉంటుంది, దానిలో ఎలాంటి సందేహం లేదు. నోటిఫికేషన్ కూడా సో ఈ మంత్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అదే మే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఉన్నటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేస్తున్నాను, దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ కామెంట్స్లో కొంతమంది మిత్రులు వ్యూస్ కోసం దీంట్లో వచ్చేది ఏం లేదు నాకు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు. సో సమాచారాన్ని చెప్పాలనే ఉద్దేశంతో ఉన్న సమాచారాన్ని మీతో షేర్ చేయాలనే ఉద్దేశం. ఇంత లేట్ అయిన వీడియో చేయడానికి రీజన్ కూడా అదే, లేకుంటే వీడియో చేసేవాడినే కాదు, ఈ సమాచారం ముందనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇంత లేట్గా కూడా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థులే ఉపాధ్యాయులు, ఇది ఏపీకి సంబంధించింది. అక్కడ స్వీట్లు పెట్టి పాఠాలు చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చేరండి అని దొంతుమూరు హై స్కూల్ విద్యార్థుల వినూత్న ప్రచారం చేస్తున్నారు. సో అక్కడ పిల్లలే వెళ్ళి పేరెంట్స్తో కలిసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించండి అని ప్రచారం చేస్తున్నారు. తప్పకుండా ఇలా ప్రతి విలేజ్లో చేసినట్లయితే స్ట్రెంత్ పెంచడం ద్వారా మన ఖాళీలు అనేటివి ఎప్పటికీ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్లో మరింత మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ కులగణన సర్వేతో సామాజికవేత్తలతో స్వతంత్ర హోదా కమిటీ ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు, వైస్ చైర్మన్గా కంచి ఐలయ్య ఉన్నారు. నెల రోజుల ప్రణాళిక
ప్రణాళిక శాఖకు నివేదిక ఇస్తారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు. సో ఈ యొక్క హోదా కమిటీ ఎవరు చైర్మన్ ఉన్నారు, సో వీటిని కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదేవిధంగా తూర్లపాటి రాజేశ్వరి గారికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించడం జరిగింది 2024కి సంబంధించి. సో ఈ విధంగా పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని మీకు ఒకే దగ్గర పీడిఎఫ్ రూపంలో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. దాన్ని గమనించండి. తొలి నాణాలు ఇవన్నీ మీకు వాట్సాప్ గ్రూప్లో నేను అందిస్తాను. టీ హబ్ నూతన సీఈఓగా కవికృత్ని ఎంపిక కావడం జరిగింది. సో ఇవి కూడా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తాను. ఈ పీడిఎఫ్ నోట్స్, డైలీ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తాము. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. టెస్ట్ సిరీస్ని డైలీ రాయండి. డైలీ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండి తప్పకుండా మీకు జాబ్ వస్తుంది. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.